शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्माख्यं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। मानिक्षरीणां मपलालयन्ती मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलच्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुंड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः नमस्ते जगदेकमातः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्चनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। कस्तूरी तिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्थिकं करतले वेणुं करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं च कलयं कण्ठे च मुक्तावलीं गोपस्त्री परिवेष्टितौ विजयते गोपालचूडामणि। गोपस्त्री परिवेष्टितौ विजयते गोपालचूडामणि। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। जय बोलो श्री कृष्ण भगवान की जय बोलो आदि शंकराचार्य वारी की। स्वामी 12 శ్లోకాలను మరియు పల్లవితో కూడినటువంటి ఒక ద్వాదశ మంజరి స్తోత్రము అని ఇచ్చాడు. అదంతా విన్నారు. ఎవరు? ఆ ముసలివాడు విన్నాడు, పక్కనున్న పరివార శిష్యులు విన్నారు. ఆ విన్న శిష్యులకు ఆవేశం వచ్చింది. జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో మనం
చెప్పాలి, నేను నేర్చుకున్నది ప్రకటించాలి, స్పందించాలి. ఆ స్పందన రకరకాలుగా ఉంటుంది. కొన్ని చోట్ల చప్పట్ల రూపంలో ఉంటుంది, కొన్ని చోట్ల ఈలలు కేకల రూపంలో ఉంటుంది. మనం సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. ఎక్కడో బయట ఊరేగింపు జరుగుతుంది, చప్పట్లు కొట్టరు, అక్కడ ఈలలు కేకలు వేస్తూ పెడవబ్బలు చేసుకుంటూ పోతారు. అదే స్టేడియంలో మ్యాచ్ జరుగుతూ ఉంది, ఈరోజు జరగవచ్చు, రేపు కూడా జరగవచ్చు. ఇంకా మనకు ఐపీఎల్ చివరి దశకు వచ్చింది కదా, అక్కడ మనం సిక్స్లు కొడతా ఉంటే ఓ ఆ చప్పట్లు మోగిపోతా ఉంటాయి, దాని యొక్క రెస్పాన్స్ మోగిపోతాం. ఇక్కడ ఈ శిష్యులకు కూడా అద్భుతమైన అద్వైతామృతం బోధించాడు శంకరాచార్యులు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క భావాన్ని చెబుతూ ఉపనిషత్తుల, వేదాల, శాస్త్రాల, పురాణాల సారాన్నంతా చెబుతూ లోకం ఇలా ఉంది, లోకం ఇలా ఉంది, డబ్బు, కోరికలు, వీటి మీద వ్యామోహం మాత్రమే పెంచుకోకుండా అత్యంత స్వల్పమైన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటే పరమాత్మను చేరుకోవటానికి ఉపయోగించుకుంటే బాగుపడతారు అని చెప్పినటువంటి విషయాన్ని విన్న తర్వాత శిష్యులంతా తమ తమ అభిప్రాయాలు చెబుతున్నారు. అందులో ఎంత కఠినంగా ఉంటాయంటే ఆ శిష్యులు చెప్పిన అభిప్రాయము వాక్య రూపంలో ఉండవచ్చు, అదే దాన్ని శంకరాచార్యులు శ్లోక రూపంలో చెప్పారు. శంకరాచార్యులు అంటే ఆయన ఏదో పెద్ద సన్యాసి, ఏదో ఎప్పుడు పద్ధతులు, ఛాందసము, సంప్రదాయం అనుకుంటాం. కాదు, లోకాన్ని వేమన మాదిరిగా విప్పి చెప్పిన వాడే. భక్తి ఎంత గొప్పగా ప్రబోధించాడో వాస్తవాన్ని కూడా అంతే నిష్కర్షగా, నిర్మొహమాటంగా చెప్పాడు. ఎంత గొప్పగా అంటే మొదటి శిష్యుడు అంటున్నాడు తోటకాచార్యులు. ఈయన గురువాష్టకం రాశాడు. తోటక వృత్తాల్లో గురువు గురించినటువంటి 8 శ్లోకాలు రాశాడు. ఆ తోటకాచార్యులు తన యొక్క ప్రతిస్పందనను చెబుతున్నాడు. ఆ ప్రతిస్పందన ఎంత కఠినంగా ఉంది అంటే, ఒక 1400-1500 సంవత్సరాల క్రితమే ఇలా ఉన్నారా కొంతమంది మోసపూరితమైనటువంటి గురువులు, ప్రజలను మభ్య పెడుతూ అజ్ఞానంలోకి నెట్టివేసే గురువులు, వాస్తవాన్ని చెప్పకుండా తమ యొక్క లాభాన్ని చూసుకునే గురువులు అని మనకు అనిపిస్తుంది. అప్పుడే ఇలా ఉన్నారంటే ఇప్పుడు ఎలా ఉంటారో ఊహించుకోవచ్చు. జ్ఞానం క్రమక్రమంగా తగ్గిపోయిన స్థితి మనది. చూద్దాం ఎలా ఉందో. జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః. ఈ చివర్లైన అందరికీ వచ్చు. ఉదర నిమిత్తం బహుకృత వేషః, పొట్టకూటి కోసం పలు వేషాలు. మన భాష చెప్పుకుంటే పొట్టకూటి కోసం పలు వేషాలు. మన పొట్ట నింపుకోవడం కోసం ఏదో పని చేయాలి, ఏదో ఒక వేషం వేయాలి, ఏదో ఒక మాట మాట్లాడాలి, ఏదో పొద్దు గడుపుకోవాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి, రావాలి అనే తత్వం మనుషుల్లో అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగిండొచ్చు, అప్పటికి తగ్గిండొచ్చు, కాస్త తక్కువ ఉండొచ్చు. అదే విషయాన్ని చెప్తున్నారు తోటకాచార్యులు. ఎలాంటి గురువులు ఉన్నారు, ఎలాంటి సంఘాన్ని వేరే మార్గంలోకి తీసుకుపోయే వాళ్ళు ఉన్నారని చెబుతూ, జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః. కాషాయ బట్టలు ధరించుకొని దొంగ సాధువులు, దొంగ సన్యాసులు ఉంటారు. ఏమేం చేసుకొని ఉంటారంట? జటిలో ముండి లుంచిత కేశః. జటిలో అంటే బాగా జడలు కట్టుకున్నటువంటి రూపంలో ఒకడుంటాడు. అంటే తమ యొక్క కేశాలన్నింటినీ శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిసి వనవాసానికి పోయినప్పుడు మర్రిపాలతో ఏ విధంగా జటలుగా కట్టించుకొని వెళ్ళాడో, తమ యొక్క వెంట్రుకలను కూడా విపరీతంగా పెంచేసి జడలుగా కట్టేసుకుని ఉండేవాడు ఒకడు. ముండి మొత్తం ఏమి ఒక్క వెంట్రుక లేకుండా నున్నగా గుండు కొట్టించుకొని ఉండేటువంటి వాడు ఒకడు. లుంచిత కేశః, ఇది బాగా నచ్చిన మాట నాకు. ఎందుకంటే తమ యొక్క వెంట్రుకలను కుదుళ్లతో సహా వచ్చేలా ఊడబెరుక్కొని లేక విచిత్రమైనటువంటి క్షవరం చేయించుకున్న వాళ్ళు కొందరు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నారు. మీరు గమనించాలి. ఈ మొదటి 2 నాకు కనిపించడం లేదు, కానీ ఈ చివరిది మాత్రం బాగుంది. లుంచిత కేశః అంటే విచిత్రమైనటువంటి కటింగ్స్ పెట్టుకున్న వాళ్ళు. 3 రకాలు చెప్పాడు ఆయన. కాషాయ బట్టలు ధరించడం అనేది సాధు సన్యాసులకు గుణం, అది త్యాగానికి గుణం. ఆ గుణాన్ని బయటికి మాత్రమే ప్రకటింపచేస్తూ, ఇంకా వెంట్రుకలు మనల్ని చూడగానే స్వామి అని కాళ్ళ మీద పడాలి. అప్పుడు ఏదో ఒక రూపం ఉండాలి కదా. కాషాయ బట్టలు ధరించుకుంటే ఒక క్వాలిఫికేషన్ వచ్చేసింది, ఆయన స్వామి. నెక్స్ట్ జడలు, అబ్బాయి ఎన్నాళ్ళ నుంచి పెంచాడో, ఎంత తపస్సులు చేశాడో, ఏమీ ఉండదు, అన్నీ అతికించుకోవడమే. లేదు ఈ బాధలు ఎందుకు అతికించుకోవడం, మొత్తం తీసేసుకుందాం, అయిపోయింది. లేదు విచిత్రంగా పెడదాం, మనమైతే దృష్టి ఉండాలి, ఏం చేస్తే ఫోకస్ అవుతామో అనేదే మనం ఇప్పుడు అన్నిట్లో చూస్తున్నాం.
ఒకే విషయాన్ని ఒకే ట్రెండింగ్ సాంగ్స్ అంట మాకు ఈ మధ్య కాలంలో బాగా ఒకే పాటను అనేక మంది రీల్స్ చేస్తున్నారు కదా, మనం చూస్తున్నాము లేదు, చూస్తున్నాం. అప్పటి నుంచి ఉండదు. మనం ఎదుటి వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి ఏం చేస్తాం, ఇలా రకరకాల బాహ్య వేష ధారణతో దొంగ సాధు సన్యాసులు అనేక మంది వేషాలు ధరిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేయరంట, పశ్యన్నపి చన పశ్యతి మూఢః, వాస్తవానంతా చూస్తుంటారు కానీ అసలు వాస్తవాన్ని గ్రహించరు. అంటే లోకమంతా అశాశ్వతము, లోకమంతా శోకభరితము, ఇదంతా మిథ్య అని వాళ్ళు చూస్తూనే ఉంటారు తప్ప చూసిన విషయాన్ని గ్రహించలేకుండా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు నిజమైన సన్యాసులు కాదు, నిజమైన సాధులు కాదు, నిజమైన ప్రవక్తలు కాదు, నిజమైన ఆధ్యాత్మికవేత్తలు కాదు, కేవలం ఉదర నిమిత్తం బహుకృతం, తమ యొక్క జీవితం కొనసాగించుకోవటం మాత్రమే ఇలా వేషాలు ధరిస్తూ ఉంటారు. నిజానికి గురువు అంటే, ఒక ఆధ్యాత్మికవేత్త అంటే అజ్ఞానంతో తన దగ్గరకు వచ్చిన శిష్యునకు కావలసిన జ్ఞానాన్ని అందించి తనకు చేతనైన రీతిలో ముందుకు పంపించే ప్రయత్నం చేయాలి. తనకు వచ్చినంత వరకే కావచ్చు, ఎందుకంటే అందరూ భగవంతుని దర్శించిన వాళ్ళు కాకపోవచ్చు. తాము పొందిన జ్ఞానాన్ని వారికి అందించి ఇంకా ముందుకు వెళ్లేందుకు తోడ్పడేవాడు నిజమైన గురువు అవుతాడు. అటువంటి నిజమైన గురువును మనం గుర్తించి వారి యొక్క సేవలో, వారి యొక్క బోధనలో తరించమని చెబుతూ ఉన్నాడు తోటకాచార్యులు. ఇంకోరు నేను చెప్పుకున్నాం, ఆశ అనేది ఎంత ఉంటుంది అంటే చనిపోయేంత వరకు వెంటాడుతూనే ఉంటుంది, అది సులభంగా పోదు, ఎవరికైనా కావచ్చు. ఇంకా ఈ నెక్స్ట్ శ్లోకాల్లో వస్తాయి. ఏదో మనం గృహస్థ జీవితం జరిపే మనకు మాత్రమే కాదు, సన్యాసులకు కూడా ఆశలే ఉంటాయని చెబుతూ ఎలాంటి ఆశ ఎంత గొప్పదో, ఆశా పాశం ఎంత కట్టిపడేస్తుందో హస్తామలకాచార్యులు గారు ఒక నెక్స్ట్ శ్లోకంలో అద్భుతంగా చెప్తున్నారు. ఇది చాలా మంది ఉపన్యాసాల్లో ఉపయోగించే శ్లోకం. ఇది కూడా మనకు కందుకూరి వీరేశలింగం గారు తమ యొక్క జీవిత చరిత్రలో తుది విన్నపము అనే మాకు పాఠం ఉండేది 1990లో 10th లో ఉండేది. అందులో మొదట రాశారు, అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచతి ఆశాపిండం. ఈ శ్లోకాలన్నీ కూడా అంత్యప్రాసతో ఉంటాయి అద్భుతంగా. అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం. అంగం గళితం, అంగం అంటే శరీరం, గళితం అంటే శిథిలమైపోయింది. ఎప్పుడు శిథిలమవుతుంది ఇంకా తెలుసు కదా, ఒక 60 ఏళ్ల తర్వాత నెమ్మదిగా మన శరీర అవయవాలన్నీ తమ యొక్క ప్రకృష్ట స్థితిని కోల్పోతాయి, దృఢత్వాన్ని కోల్పోతాయి, నెమ్మదిగా ఇంకా జారిపోతా ఉంటాయి. అలా వయస్సు మీద పడిగే కొద్దీ నెమ్మదిగా శరీరం శిథిలమైపోతూ ఉంది. ఫలితం ముండం, ముండం అంటే తల, ఫలితం అంటే నెరిసిపోయింది, తెల్లగా మారిపోతుంది, వెంట్రుకలు తెల్లబడిపోతా ఉన్నాయి. రంగు వేసుకుంటే తాత్కాలికంగా కాపాడుకోవచ్చేమో కానీ వాస్తవాన్ని దాచలేం కదా, వాటి యొక్క దృఢత్వాన్ని మనం కాపాడలేం కదా. శరీరం శిథిలమైపోతా ఉంది, తల వెంట్రుకలు నెరిసిపోతా ఉన్నాయి. దశన విహీనం జాతం తుండం. తుండం అంటే ముఖం, ముఖం అంటే నోరు, ఇలా మొత్తం వదనం కాదు, ముఖం అంటే నోరు. అందుకని మన వాళ్ళు చాలా బాగా తెలుసు, ముఖం కడుక్కున్నావా అంటే మొత్తం ఫేస్ అంతా కడుక్కున్నావని కాదు, నోరు మాత్రమే. కాఫీ తాగాలన్నా ఉదయాన ఏదైనా తీసుకోవాలంటే ముఖం కడుక్కున్నావా, మోగం కడుక్కున్నావా, మన భాష. ముఖం మోగం, ముఖం అంటే నోరే. నోరు ఎలా మారిపోయిందంట, దశన విహీనం, పళ్ళు ఊడిపోయినాయి. వయస్సు పెరుగుతూ ఉంటే శరీరం శిథిలమవుతుంది, తల వెంట్రుకలు నెరుస్తూ ఉన్నాయి, నోరంతా కూడా పళ్ళన్నీ ఊడిపోయి అలా మారిపోయింది. అయితే ఇంకా వృద్ధాయాతి గృహీత్వా దండం. గృహీత్వా దండం, దండం అంటే కర్ర, చేతి కర్ర. గృహీత్వా పట్టుకొని, చేతి కర్ర పట్టుకుని వృద్ధో యాతి, వృద్ధత్వం వచ్చేసింది. ఈ లక్షణాలన్నీ, చేతి కర్ర ధరించడం అనేది కూడా ఒక లక్షణం. కొంతవరకు ఇది ఈ కాలంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది మనం పూర్వం బాగానే చూసాం, ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి. అది సెక్యూరిటీ కూడా. తిరుమల కొండకు కూడా ఇచ్చారు మనకు, తీసుకోకపోండి అని నడుచుకునేటప్పుడు. చిరుతపుల్ల దాడులు వచ్చాయి, జాగ్రత్త పడండి అని. అవునా, చేతికర్ర ఎంత ఉపయోగకరమో. రెండోది మనకు ఛత్రం కూడా అలాగే ఉపయోగపడేది. గొడుగు చాలా బలిష్టంగా ఉండేది. పోలీసుల యొక్క తుపాకీలకు ముందున్న బాయినెట్ల మాదిరిగా గొడుక్కు కూడా ఒక పదునైన ముందు ఉక్కుతో తయారు చేసిన నిర్మాణం ఉండేది. ఇప్పుడు అన్ని పోయినాయి. మనం మర్చుకొని జోలో పెట్టుకునే గొడుగులు కావాలి మనకు. అది ఎందుకు పనికి వస్తాయంటే గాలి వస్తే అది ఎగిరిపోవాలి.
అలాగే అంత సున్నితత్వం మనం కోరుకుంటున్నాం. చూడండి మరి అది మన దగ్గర ఉందా లేదన్న స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. మన దగ్గర ఉంది అనేటువంటి స్థితిని కోల్పోతున్నాం. అలా వృద్ధాప్య లక్షణాలన్నీ వచ్చి చేతికర్రతో నడుస్తూ పళ్ళు ఊడిపోయి వెంట్రుకలు తెల్లబడిపోయి శరీరం అంతా శిథిలమైపోయింది. కానీ అన్నిలా అయిపోయే కానీ తదపిన పుంచెటి ఆశాపిండం, తదపిన ముంచెతి, అది మాత్రం వదిలిపెట్టడం లేదు. ఏది? ఆశాపిండం, కోరికల మూట మాత్రం వదిలిపెట్టడం లేదు. అన్ని వదిలిపోతున్నాయి. శరీరం నెమ్మదిగా అలా దృఢత్వాన్ని కోల్పోతుంది, వెంట్రుకలు తమ యొక్క నలుపుదనాన్ని కోల్పోతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఆశాపిండము, కోరికల మూట అనేది మాత్రం మానవుని యొక్క దేహాన్ని వదిలిపెట్టకుండా ఉన్నది. ఎందుకు చెప్తున్నాడంటే, ఇలా వార్ధక్యం వచ్చిన తర్వాత ఏమీ చేయలేము. ఇతరుల మీద ఆధారపడమే తప్ప సొంతంగా జీవించే శక్తి మనకు ఉండదు. అప్పుడు భగవంతుణ్ణి చింతించాలన్నా లేక ధార్మిక చింతనలు చెయ్యాలన్నా దానికి సాధన ముందు నుంచే ఉండాలి. అది ముందు చెప్పినటువంటి శంకరాచార్యుల బోధన. జీవితం క్షణికము జాగ్రత్తగా ఉపయోగించుకొని కొంత సమయాన్నైనా భగవంతుని సేవకు ఉపయోగించండి. అది అలవాటైతే ఈ వృద్ధాప్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా భగవన్నామ స్మరణ చేస్తాం. లేకుంటే ఈ సంసార చింతననే చేస్తూ ఉంటాం. ఇంట్లో వాళ్లకు బయటి వాళ్లకు బరువైపోతాం. ఎప్పుడు వీళ్ళు ఏదో ఒకటి గునుగుతూ ఉంటారు అనేటువంటి స్థితికే చేరుకుంటాం. పిల్లలు మన దగ్గరకు వచ్చి మాట్లాడటానికి కూడా ఇష్టపడని స్థితికి చేరుకుంటాం. కఠినమైనా చెప్తున్నాం. మన దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎప్పుడు ఏదోటి వాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళతో పలకలేకుంటారు. ఏదో కావాల్సింది పెట్టేద్దాం, దయదలిస్తే పెట్టేద్దాం, లేదంటే వృద్ధాశ్రమాలకు తరిమేద్దాం. ఈ స్థితి రాకుండా ఉండాలి అంటే ఎప్పుడు ఎలా ఎంతవరకు మనం మాట్లాడాలో, ఎంతవరకు మన ప్రవర్తనను మార్చుకోవాలో తెలుసుకొని ఉండాలి. అందుకనే కాళహస్తీశ్వర శతకంలో చెప్పారు, ఇలా ముసలివాళ్ళమైన తర్వాత కృష్ణారామ అనుకుందామంటే అది శరీరం కాదు, మనస్సు కూడా సహకరించదు, మాట వినదు. అప్పటి వరకు అలవాటు పడింటే కదా. అందుకనే దంతంబుల్ పడనప్పుడే తనువు నందారూడి ఉన్నప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే కాంతా సంగము రోయనప్పుడే పురుల్ వెళ్ళగానప్పుడే వింతల్మేన చరింపనప్పుడే చింతింపన్వరణీ పదాబ్జములన్ శ్రీకాళహస్తీశ్వర. ఎప్పుడు కొలవాలయ్యా నీ పాదాలను శ్రీకాళహస్తీశ్వర అంటూ దుర్జటేమన్నాడు. పళ్ళు ఊడిపోకముందే, తల వెంట్రుకలు నెరవకముందే, ముసలితనం వచ్చి మనస్సు చాంచల్యము చెందకముందే, ఈ వృద్ధాప్య లక్షణాలన్నీ వచ్చి ఇతరులపై మనం ఆధారపడే స్థితి రాకముందే నిన్ను గురించి తలవాలి, నీ పాదాలు సేవించాలి. అది అలవాటు చేసుకుంటే మనకు తెలియకుండానే మన మనస్సు ఆధార్మిక చింతనలో ఉంటుంది. కాబట్టి అత్యంత స్వల్పంగా ఉండేటువంటి యవ్వన కౌమారాలను అహంకార వ్యామోహాలతో మరచిపోయి తొందరగా లౌకిక కార్యక్రమాలే నిర్వహించుకుంటూ భగవత్ చింతన చేయకుండా ఉంటే వృద్ధాప్యం మనకు బరువు అయిపోతుంది. ఇది ఆశ అనేటువంటి మూట వదిలిపెట్టకుండా ఉంటుంది అని. పోనీ మనకేనా అంటే యోగులకైనా సన్యాసులకైనా కూడా ఆశ అనేది వదిలిపెట్టదు అంటూ సుబోధుడు అనేటువంటి శిష్యుడు ఇంకో శ్లోకంలో అంటున్నాడు. ఎలా జీవిస్తారు పరిత్యాగులు, సాధులు ఎలా జీవిస్తారు అంటే అగ్రే వన్హి పృష్ఠే భానుః రాత్రౌ చుబుక సమర్పిత జానుః కరతల భిక్ష కరుతల వాసః తదపి న ముంచతి ఆశాపాశః. ఆయనేమో ఆశల మూట అన్నాడు, కోరికల మూట ముసలితనం వచ్చినా వదిలిపెట్టము అన్నాడు. ఈయనేమంటున్నాడు, కోరికలను మూటగా కాదు, కోరికలను ఒక తాడు మాదిరిగా చెప్తాడు. ఆశాపాశము అంటే కోరికలు అనే తాడు నిన్ను కట్టి బంధించి ఉంటుంది. ఎలాంటి వాళ్ళను? ఏదో గృహస్థ జీవితం, భార్య పిల్లలు, భర్త పిల్లలు, ఈ సంసారంలో కొట్టుమిట్టాడే వాళ్ళను మాత్రమే కాదు, అన్నీ వదిలేసుకొని సన్యాసుల్లో ఉన్నవాణ్ణి కూడా ఆశ అనేది వదిలిపెట్టడు. వాడు అవకాశం లేక అలా ఉన్నాడు, కానీ దొరికిందంటే మళ్ళీ వాడు ఈ ప్రపంచంలోకి వచ్చి పడతాడు అనేటువంటి భావాన్ని చెబుతూ ఎలాంటి పరిత్యాగులు ఎలా ఉంటారు అంటే అగ్రే వన్హి పృష్ఠే భానుః రాత్రౌ చుబుక సమర్పిత జానుః కరతల భిక్ష కరుతల వాసః. సన్యాసి ఎలా జీవిస్తారు అంటే కరతల భిక్ష కరుతల వాసః. అడుక్కోవటానికి భిక్షాపాత్ర కూడా పెట్టుకోరు, చేతిలో అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. దోసిలి ఒగ్గి ఏదో ఒకటి అర్థించి అది వచ్చిన దాన్ని స్వీకరించి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. చేతులతో అలా అర్థించి వచ్చిన దాన్ని స్వీకరించటము,
తరుతల వాస, చెట్ల కింద పోయి పడుకోవటము. ఇంకా వాళ్ళకి ఇల్లు లేదు, ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు. కాబట్టి ఎక్కడ ఉంటారు? పగలైనా రాత్రైనా ప్రకృతిలోనే జీవిస్తారు. ప్రకృతిలో అంటే మీ పగలంతా ఎండ, పృష్టే భాను, శరీరం మీద ఎండ కాస్తూ ఉంటే, చలికాలం వస్తే అగ్రే వన్హి, ఎదురుగా చలిమంట వేసుకొని చలిమంట ముందు కూర్చుంటారు. పగలంతా ఎండకు కాస్తారు, చలి అయితే చలిమంట ముందు కూర్చుంటారు. రాత్రౌ చుబుక సమర్పిత జానుకు, కప్పుకోవటానికి కంబళ్ళు కూడా లేక చెట్ల కింద ముడుచుకొని తమ యొక్క 2 మోకాళ్లను గడ్డం వరకు ఆనించుకొని ముడుచుకొని పడుకుండటం. ఇలా ముడుచుకొని పడుకున్న స్థితి చూడాలంటే సుందరకాండలో సీతమ్మ వారిని చూడాలి. కడుపు లోపలికి పెట్టుకొని మోకాళ్ళను ముడుచుకొని అలా పడిపోయి ఉంటుంది రావణాసురుడు వచ్చినప్పుడు. ఆ చలికాలంలో మనం బెడ్షీట్ లేకపోతే ఎలా ఉంటామో అలా పాపం అలా పడుకునేటువంటి పరిత్యాగులకు కూడా, అంటే ఎండ వాన చలి వీటన్నిటి అనుభవిస్తూ ఇతరులు ఇచ్చినటువంటి భిక్షను స్వీకరిస్తూ చెట్ల కింద నివాసం చేస్తూ ఉండేటువంటి సర్వసంగ పరిత్యాగులు కూడా ఏం వదిలిపెట్టదంటే ఈ ఆశాపాసం అనేది అంత సులభంగా వదిలిపెట్టదు. ఈ కోరికల తాడు అనేది అంత పెద్దది. కొండవీటి చేంతాడని మనం పిలుస్తాం కదా, అంత గొప్పది. అదే నేను చెప్పాను, వామన అవతార ఘట్టంలో ఆశ ఎంత గొప్పది అని చెప్పడానికి వామనుడు చెప్తాడు బలిచక్రవర్తితో. ఆశాపాశముతా కడున్నిడువు రాజేంద్ర లేదంతంబు వారాసీపావృతమైన అంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. కోరికలు ఏం కావాలో కోరుకో అని బలిచక్రవర్తి అంటే వామనుడు ఏమంటాడు, నాకేమొద్దు, ఒక 3 అడుగులు నేల ఇవ్వండి అన్నాడు. నువ్వు అడిగేవానికి నీకు బుద్ధి లేకపోవచ్చు, ఇచ్చేవానికి నాకైనా ఉండాలి కదా. నేను ఎంతటి గొప్పవాడిని, త్రిభువనాలను జయించినటువంటి వాడిని, ఇంద్రుని కూడా ఓడించిన వాడిని, నా దగ్గరకు వచ్చి ఏంది ఇచ్చాడు అంటే 3 అడుగులు నేల ఇచ్చాడు అంటే చెప్పుకోవడానికి ఎలా ఉంటుంది? నాకు ఎంత అవమానకరము. నీకు ఏం కావాలన్నా కోరుకో, నీకు రాజ్యమే కావాలన్నా కోరుకో అని అంటే నువ్వు ఏమిచ్చినా కూడా దానికి అంతం ఉండదు స్వామి అంటూ ఈ ఆశాపాశము, ఈ యొక్క కోరికల తాడనేది చాలా పొడవైన స్వామి. ప్రపంచాన్నంతా కూడా ఇచ్చినా కూడా ఇంకా మిగిలే ఉంటుంది కట్టేయడానికి. కాబట్టి నాకు అదేమొద్దు, ఇది ఇవ్వండి అంటారు. ఇదే విషయాన్ని దుర్జటి కూడా చెప్తాడు. రాజులు మత్తులు వారిచ్చనంబోజాక్షతరం తయాన తొరగి అంటూ రాజులు ఇచ్చేటువంటి రకరకాల కానుకలు, మాన్యాలు, వారిచ్చే ఆభరణాలు అన్నీ కూడా వ్యర్థము. కోరికలు ఇచ్చే కొద్దీ ఇంకా 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 కావాలనేటువంటి స్థితిలోకి ఉంటాము. కాబట్టి సర్వసంగ పరిత్యాగులైనా సరే వారికి అవకాశం లేక ఉన్నారు, కానీ వారిని కూడా ఆశాపాసం వదిలిపెట్టకుండా ఉంది అంటూ. అయితే 1-2 మహానుభావులు ఉంటారు, అందరినీ మనం ఒకే ఘటన కట్టేయలేము. అందరూ సాధు సన్యాసులు ఆశలతో ఉన్నారని కాదు. ముందు శ్లోకం చెప్పారు చూడండి, ఉదర నిమిత్తం బహుకృత వేషం అంటూ. అలాంటి దొంగ సాధు సన్యాసులందరూ కూడా ఆశాపాశాలతో కట్టివేయబడిన వారే. ఏ ఒక్కరో మహానుభావుడు అందుకు అతీతంగా ఉండి ఉంటాడు. ఇక నెక్స్ట్, మరి అందరూ అలా ఆశలతో, కోరికలతో, వ్యామోహాలతో కొట్టుముడుతున్నారు కదా, మరి ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు వస్తుంది అంటే అందుకోసమే యాత్రలు చేయండి అన్నారు. తదుపరి మన సర్వజ్ఞ గారు వివరిస్తారు 1-2 అంశాలు. ఎక్కడ యాత్రలు చేస్తున్నామంటే యాత్ర నిన్నే చెప్పారు, కాయాపేక్ష ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి అని. ఏ యాత్ర చేసినా ఫలాపేక్షతో చేస్తే అవన్నీ కూడా వ్యర్థములే. వ్యర్థములే అంటే పుణ్యమో పాపమో వస్తుంది. నిజానికి చెప్పాలంటే పుణ్యమైన పాపమైన సంఖ్యలే అంటాడు. పుణ్యం అనేది బంగారు సంఖ్యలైతే పాపం అనేది ఇనుప సంఖ్యలా అంటాడు. నువ్వు ఏ సంఖ్యలో వేసుకుంటే ఏముంది, బంగారు పంజరంలో పెట్టినా ఇనుప పంజరంలో పెట్టినా బంధించినప్పుడు బందీనే అంటాం కదా. నువ్వు పుణ్యం వచ్చింది, మోక్షం రాదు, ఇంకో స్వర్గం వస్తుంది, సుఖాలు అనుభవిస్తావు, అవి క్షీణించగానే మళ్ళీ భూలోకానికి వస్తావు. పాపం చేశాము, నరకం వస్తుంది, ఆ శిక్ష అనుభవిస్తావు, మళ్ళీ భూలోకంలోకి వస్తావు. ఏదో విధంగా మళ్ళీ భూమి మీదకి వచ్చేటువంటి స్థితి కాదు మనకు కావాల్సింది. శ్రీ కైవల్య పదము, మోక్షము మోక్షము అంటున్నాం. అలాంటి మోక్షం కోసం యాత్రలు చేసినా, వ్రతాలు చేసినా, దానాలు చేసినా, ధర్మాలు చేసినా ఉపయుక్తమవుతాయి తప్ప ఫలాపేక్షతో, కోరికలతో చెయ్యొద్దండి. అలా చేస్తే మోక్షం రాదు అంటూ వార్తికకారులు అనే శిష్యుడు ఇంకో శ్లోకంలో అంటున్నాడు. 17వ శ్లోకం ఇది. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞాన విహీన సర్వమతేనా ముక్తిం న భజతి జన్మశతేనా.
అందరము చేసేది. ఇక్కడ ఎవ్వరికీ శంకరాచార్యుల వారు నిరుత్సాహపరచడం లేదు. మీరు యాత్రలు చేసినారు అని కానీ, ఇలా వ్రతాలు చేస్తున్నారని కానీ, దాన ధర్మాలని కానీ, ఉత్సవాలను కానీ నిరుత్సాహపరచడం లేదు. భగవద్గీత సారాన్ని అందులో నిక్షిప్తం చేసి చెప్తున్నారు. కర్మలు మాత్రమే ఆచరించు, ఫలాన్ని ఆశించవద్దు. నీకు భగవంతుడు ఇచ్చాడు, చెయ్యి. ఒక బ్రహ్మోత్సవం జరపాలనుకుంటున్నావు, జరుపు. కానీ నాకు ఈ బ్రహ్మోత్సవం చేస్తే నాకు ఇది రావాలనే కోరికతో చేస్తే మాత్రం దాని యొక్క పుణ్య ఫలితాన్ని మాత్రమే నువ్వు పొందుతావు, మోక్షాన్ని పొందలేవు. అది ఎంతో కొంత వస్తుంది, అది నీ యొక్క త్రికరణ శుద్ధిని బట్టి వస్తుంది. అందుకని ఏమంటున్నాడు, కురుతే గంగా సాగర గమనం. గంగా నది వైపుకు ప్రయాణం చేయటము, సాగరం వైపుకు ప్రయాణం చేయటం. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అనుకుందాం, రెండు వైపులా తిరుగుతూ ఉన్నాం, కాశీ టు కన్యాకుమారి, ఈ రెండు, రామేశ్వరం. లేదంటే మనం ఈ రెండు యాత్రలు చేస్తూనే ఉన్నారు. ఎందుకోసం అంటే వ్రత పరిపాలనం, వ్రతాలు నోములు ఇవి చేయడం కోసమో, అథవా దానం దానాలు చేయటం కోసమో. ఇక్కడ మనకు చాలా తేడాలు ఉన్నాయి. దానము అంటే శాస్త్రోక్తంగా ఏదైనా ఒక దాన్ని ఇతరులకు సమర్పించేదాన్ని దానము అంటారు, ఊరికే ఇవ్వడం కాదు. అందుకనే బలిచక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయనకు నీటిని జలధారాపూర్వకంగా దానం చేస్తాడు, ఊరికి చేతిలో ఇచ్చేయడు, అది దానం. మనం ఇంట్లో ఏదన్నా పుణ్యకార్యాలు చేసింటాం, హోమాలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలు, వ్రతాలు, ఇలాంటి వాటికి బ్రాహ్మణులు వచ్చి ఆ యొక్క విధులు నిర్వహించిపోయి ఉంటారు. వారికి మనం ఇచ్చేది దానం కాదు, సంభావన, గౌరవార్థం ఇచ్చేటువంటిది. అది అత్యంత గౌరవంగా ఇవ్వాలి. దానం అంటే తీసుకునేవాడు చెయ్యి కింద ఉంటుంది, ఇచ్చేవాని చెయ్యి పైన ఉంటుంది. కానీ సంభావన ఎప్పుడు ఇలా వదిలేయకూడదండి, పెట్టి నమస్కారం చేసుకోవాలి. గౌరవించే ఇచ్చేది సంభావన. ధర్మం అంటే మనల్ని యాచించి వచ్చి కష్టాల్లో అడిగినా అడగకపోయినా మనం ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే చూసి కాస్త సహాయంగా ఇచ్చేదాన్ని ధర్మం అంటాం. దానం ఇతరులు వచ్చి అడుగుతారు, ధర్మం అడగకుండా కూడా చేయవచ్చు, ఎవరిని చూసైనా చేయవచ్చు. ఈ దానము, సంభావన, ధర్మము వేరే వేరే. ఇంకా వ్రతాలు మనకు తెలిసినవే, మన ఇంట్లో జరిగేటువంటి నోములు లాంటి అనేకమైనటువంటి పుణ్యకార్యాలు, ఇలాంటివన్నీ చేస్తారు. ఎప్పుడు జ్ఞాన విహీన సర్వమతేనా, జ్ఞానం కోసం కాకుండా ఫలాపేక్షతో ఇలాంటి పనులు అన్ని మతాలలో చేసే వాళ్ళు ఉన్నారు. ఒక్క మతం అని చెప్పండి లేదు, అప్పటికన్నా పాషాండ మతాలతో సహా చెప్తున్నాడు. ఏ మతం ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, వారి ఆచారాల ప్రకారం చేయవచ్చు. కానీ జ్ఞానం కోసము, మోక్షం కోసము, పరతత్వాన్ని తెలుసుకోవడం కోసము, ఇదంతా మిథ్య, కేవలం నీకు చెందాలి, నువ్వు ఇచ్చిన దాన్నే నీకు తిరిగి ఇస్తున్నాననే భావనతో చేస్తే దాని యొక్క మోక్ష ఫలితం వస్తుంది తప్ప అలా కానప్పుడు ముక్తిం న భజతి జన్మసతేనా, 100 జన్మలెత్తినా మోక్షం అనేది రాదు. అంటే ఇంకా భవబంధ చక్రంలో మునిగిపోతావు. నువ్వు పుణ్యకార్యాలే చేసి ఉంటావు, పేరు తెచ్చుకొని ఉంటావు గొప్పవాళ్ళు అని, కానీ ఎక్కడ మునిగిపోయి ఉంటావు? ఇంకా జరామరణ చక్రంలోనే మునిగిపోతూ, ఇక్కడే పుడుతూ ఇక్కడే చస్తూ, ఇక్కడే పుడుతూ ఇక్కడే చస్తూ, ఎన్ని జన్మల వరకో తెలియదు. కాబట్టి అది కాదు, తెలుసుకో. కేవలం ఫలాపేక్ష లేకుండా నీ యొక్క పనులు చేయాలి. కానీ అందరిలా చేస్తున్నాను కాదు, చాలా మంది కేవలము ఆధ్యాత్మిక జ్ఞానం కోసమే యాత్రలు చేసేవాళ్ళు మనలో చాలా మంది ఉంటారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా కృష్ణార్పణమస్తు అనుకోవడం, లేక మన ఇష్టమైన దైవాన్ని తలుచుకొని వీడికి ఇచ్చేసాము అనుకోవటం. చివరికి దానం చేసినా కూడా అదే తలుచుకోమన్నారు. ఆయనకి ఇచ్చేసామన్న తర్వాత నేను ఇచ్చానని చెప్పుకోకూడదు కదా. ఎక్కడైనా ఒక చిన్న దానం చేసినా, విరాళం ఇచ్చినా, ఇది నాది కాదు, నేను స్వామికి సమర్పిస్తున్నానని చెప్పుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నేను ఆ కార్యానికి ఇన్ని డబ్బులు ఇచ్చాను, ఈ కార్యానికి ఇన్ని డబ్బులు ఇచ్చాను అని చెప్పుకుంటే అది భగవంతునికి సమర్పించినట్టు ఎట్లా అవుతుంది? నాకే సమర్పించు, ఫలితం మొత్తం నాకు సమర్పించు అని కృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత నేను సమర్పించాను అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి నేనిచ్చాను అంటే ఇంకా నీకు అహంకారం పోలేదు అని. అహంకారం పోనప్పుడు మనమే కాదు, భీష్ముడు లాంటి వానికి కూడా మోక్షం రాలేదు తొందరగా. ఎప్పుడొచ్చింది? అంపశయ్య మీద పడిపోయి విష్ణు సహస్రనామాలన్నీ చెప్పుకొని నేను అనే భావన కోల్పోయిన తర్వాత వచ్చింది. అంతవరకు ఆయన కూడా నేను అనుకొని విర్రవీగిన వాడే. మనము మహాభారతంలో ఎవరిని తిట్టడం లేదు, ఎవరిని మెచ్చుకోవడం లేదు. ప్రతి పాత్రలో ఉన్న గొప్పతనాన్నో లోపాన్నో తెలుసుకోమంటున్నాం. ఎందుకంటే మహాభారత యుద్ధం జరిగేటప్పుడు భీష్ముడి యొక్క విజృంభణను ఎవరు తట్టుకోలేకపోతూ ఉంటే కృష్ణునికి కోపగించి ఇంక నేను చంపేస్తా భీష్ముని అని చెప్పి చక్రాన్ని ధరించి భీష్ముని చంపడం కోసం వస్తాడు. అలా వస్తున్నటువంటి భీష్ముని చూసి కృష్ణుని చూసి భీష్ముడు పొంగిపోయి రా స్వామి రా, చంపేద్రా, నాకు మోక్షం వస్తుంది అని ఆహ్వానిస్తాడు.
భీష్మ స్తుతి అంటాం దాన్ని. అప్పుడు భీష్ముడు అనేకమైనటువంటి అక్కడ మాటల్లో చెప్పిండొచ్చు, పోతన్న గారు పద్యాలలో చెప్పారు. భీష్మ స్తుతి అనేటువంటి అనేక వరుస పద్యాలు ఉంటాయి. అక్కడ ఒక్కొక్క పద్యంలో నువ్వు ఇలాంటి కృష్ణుడిని నేను చూస్తున్నాను అంటాడు. అలాంటి పద్యాల్లోనే అని నా శస్త్రహతి నొచ్చి చాలా పూరించు, నేను వేసిన బాణాలకు అర్జునుడు అల్లాడిపోతూ ఉంటే నన్ను చంపేస్తానని ముందుకొస్తున్న కృష్ణుడికి నమస్కారము అంటాడు. పద్యంలో అంతా నేను చెప్పలేదు, సమయం ఉండదని. నేను వేసిన బాణాలకు బాధపడి అర్జునుడు చాలా నిర్వీర్యుడైపోతూ ఉంటే అర్జునుడిని రక్షించడం కోసం నా మీదకు వస్తున్నటువంటి కృష్ణుడికి నమస్కారము అన్నాడు. నేను వేసిన బాణాలు, ఇది బాగా గుర్తుపెట్టుకుని అనలైన్ చేసుకోవాల్సింది. నేను వేసిన బాణాలు, ఇక్కడ ఈ మాట ఒక్కటి చాలు. అంటే నీలో ఇంకా అహంకారం పోలేదు. అలా పోలేదు కాబట్టి మహాభారత యుద్ధం అయిపోయి అంతవరకు అంపశయ్య మన ఊరికే ఒక మాట మాట్లాడుతున్నాం, కానీ పడుకుంటే తెలుస్తుంది. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే కాలు అల్లాడిపోతాం. నిలువెత్తు బాణాలన్నీ అలా నేల మీద ఉంటే వాటి కొనల మీద అన్ని రోజుల పాటు ఆచ్ఛాదన ఏమీ లేకుండా అప్పటికే శరీరం అంతా రక్తసిక్తమై ఉంటే అలా తల వాల్చుకొని స్వామిని తలుచుకుంటూ అన్నాళ్ళు పడి ఉన్నాడు. ఆయనకు తలుచుకుంటే వస్తుంది మరణం. ఆయన స్వచ్ఛంద మరణం ఉంది కదా, కోరుకుంటే మరణం వస్తుంది, కానీ కోరుకోలే ఆయన. ఎందుకంటే మళ్ళీ పుడతాడు. మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే మోక్షం కావాలి. ఆ మోక్షం పరంధాముడు ఇవ్వాలి అని ఆ సమయం వరకు వేచి ఉండి తన నోటి ద్వారా మనందరినీ ఉద్ధరించేటువంటి నామ సహస్రం, విశ్వనామ సహస్రాన్ని కీర్తించిన తర్వాతనే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ దాంట్లో మనకు వస్తుంది అది. ఈ మోక్షం పొందడానికి మార్గాలు చెప్పారు శిష్యులు. అందులో విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం కూడా ఒక మార్గము అని చెప్తారు. ఎలాంటి వాళ్లకు సుఖం ఉంటుంది అంటే నిజంగా ఆధ్యాత్మిక చింతనతో సర్వసంగ పరిత్యాగులై నిజమైన సన్యాసులై నిజమైన సాధువులై తిరిగే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ మాదిరి జీవిస్తే వాళ్ళది కదా సుఖము, వాళ్ళది కదా వైరాగ్యము అంటూ ఒక శిష్యుడు అంటున్నాడు. సురమందిరతరు మూల నివాస శయ్యాభూతలం అజినం వాస సర్వ పరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ. నిజంగా కొంతమంది సురమందిరతరు మూల నివాస, సురమందిరము అంటే దేవాలయాలు, దేవాలయాల్లో ఉండే తరు మూల నివాస, దేవాలయాల్లో చెట్లు ఉంటాయి. ఆ చెట్ల వద్దనే ఆ యొక్క ఆ బుడం ప్రాంతంలో ప్రశాంతంగా పడుకోవటం. అంటే నిద్రించడం ఎక్కడ అంటే దేవాలయాల్లో చెట్ల కింద పడుకుంటూ, ఇంకా శయ్యాభూతలం అజినం వాస, జింక చర్మాన్ని అంగం వస్త్రంగా కట్టుకుంటూ భూమి మీదనే పడుకుంటూ, సర్వ పరిగ్రహ భోగత్యాగ, ఎవరేమిస్తే అది మాత్రమే స్వీకరిస్తూ, రెండవసారి నాకు ఇది కావాలి అని అడగకుండా. సర్వ పరిగ్రహ అంటే అర్థం ఏంటంటే ఇచ్చిన దాన్ని మాత్రమే తీసుకొని మళ్ళీ ఏమిస్తారా అని ఎదురు చూడకుండా భోగాలన్నీ త్యాగం చేస్తూ జీవించే విరాగులకు సుఖం లభించకుండా ఉంటుందా అంటే వాళ్ళు మాత్రమే సుఖాన్ని పొందుతారు అని. అలాంటి పరిత్యాగం, అలాంటి సాధుత్వం మనం గృహస్థ ధర్మంలో ఉండి ఆచరించలేము, కానీ అది దృష్టిలో పెట్టుకొని అలా జీవించండి అన్నారు. ఇతరులను ఏమైనా యాచిస్తే ఏమి యాచించాలి అంటే సాక్షాత్తు పరమేశ్వరులే చూపించాడు. అమ్మవారి వద్దకెళ్ళి నాకు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీచ పార్వతి అన్నాడు. అమ్మవారిని ఏం కోరుకున్నాడంటే అది కూడా మనిషి యొక్క పుర్రెని చేతిలో పెట్టుకొని కోరుకున్నాడు ఆయన. ఏం వేరే పాత్ర దొరకలేదా పరమేశ్వరునికి? ఏం శ్మశానంలో ఉన్నంత మాత్రాన కపాలాన్ని చేతిలో పెట్టుకోవాలంటే కాదు. కపాలమే కోరికలకు మూలస్థానము, అది మనస్సు. నిజానికి ఇక్కడ ఉంటుందంటాం మనం. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తామంటే ఆలోచించేది ఇక్కడ కదా. ఇక్కడ ఆలోచిస్తూ ఇక్కడ చూపిస్తాం, నాకు అర్థం కాలేదు. హృదయం అనేది సైన్స్ ప్రకారం హృదయం ఇక్కడ ఉంటుంది. శాస్త్రం ప్రకారం మన ఆధ్యాత్మిక చింతన ప్రకారం హృదయం అంటే ఆలోచన ఎక్కడ ఉంటుంది అంటే మెదడులోనే ఉంటుంది. ఈ ఆలోచనలకు ఆశలకు కోరికలకు మూలస్థానం పుర్రె కాబట్టి ఆ కపాలాన్ని చేతిలో పెట్టుకొని నాకు భిక్ష వేయి తల్లి అన్నాడు అమ్మవారితో. భిక్షాందేహీచ పార్వతి. ఏం వేయమన్నాడు? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, నాకు జ్ఞానం కావాలి, వైరాగ్యం కావాలి, ఈ యొక్క లౌకిక విషయాల పట్ల వ్యామోహం అనేది పోవాలి అని కోరుకుంటూ అంతటి మహానుభావుడే ఆదర్శంగా ఏది లభిస్తే తీసుకో అంటే లభించేదంతా ఇది కావాలి. అలా ఎప్పుడైతే మన మనస్సు సాధు చింతనతో
సన్యాసులు ఎలా జీవిస్తున్నారో అలాంటి నిమిత్త మాత్రంగా జీవించే స్థితికి చేరుకుంటామో ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నా ఆనందంగానే ఉంటావు. ఆ మాటనే చెబుతున్నాడు ఆనందగిరి అనే శిష్యుడు. ఇది బాగా మంచి శ్లోకం, మనకు తెలిసిందే. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవః. ఇది కూడా ముమ్మారు, నిన్నే చెప్పాను. భజ గోవిందం అంటూ 3 సార్లు గోవిందుని స్మరించుము గోవిందుని స్మరించుమని ఎలా 3 సార్లు చెప్తే ప్రామాణికం అయిపోతుందో ఇక్కడ కూడా వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎవరు అంటే యోగరతోవా భోగరతోవా. యోగంలో యోగ విద్యలో ఆసక్తుడై ఉన్నవాడైనా సరే, లేదు సుఖాలే పొందాలి సుఖాల్లో మునిగిపోయిన వాడైనా సరే, చాలా జాగ్రత్తగా విందాం. యోగ విద్యలో మునిగిపోయిన వాడైనా సరే నిత్య వ్యవహారంలో బాగా సుఖంగా జీవిస్తున్నాడు. అబ్బా ఆయనకేమి అవసరమైతే ఎప్పుడు బెంజ్ కార్లోనే తిరుగుతాడు, 5 స్టార్ హోటల్లోనే తిరుగుతాడు, మనం కలవాలంటే కష్టము, వాళ్ళు అంతా ఫస్ట్ క్లాస్ లో ఉంటుంది ఇలా అనుకుంటాం కదా. అలాంటి వాళ్ళైనా కావచ్చు, లేదా ఆయన అన్ని వదిలిపెట్టినటువంటి శంకరాచార్యుల వాళ్ళంటి వాడైనా కావచ్చు. సంగరతోవా సంగ విహీనః, ఎప్పుడు బంధాలతో మునిగి తేలుతూ ఉండేవాడైనా కావచ్చు, బంధాలన్నీ విస్మరించిన వాడైనా కావచ్చు. నువ్వు ఎలా ఉన్నా సరే ఏం కలిగి ఉండాలంట? యస్య బ్రహ్మణి రమణే చిత్తం. ఎవడైతే ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని ఆ పరంధాముని యొక్క ధ్యానంలో తన హృదయాన్ని నిరంతరం ఆనందమయం చేసుకుంటూ ఉంటాడో అలాంటి వాడు ఏ స్థితిలో ఉన్నా ఆనందాన్నే పొందుతాడు. కాబట్టి శంకరాచార్యులు ఎవ్వరూ మనల్ని కాషాయ బట్టలు ధరించి ఇప్పుడే దండకమలాలు ధరించి ఆ హిమాలయ పర్వతాలకు పొమ్మని ఎప్పుడూ చెప్పలేదు. మీరున్న ప్రదేశంలోనే మీరుండండి, మీరున్న ఆశ్రమంలోనే మీరుండండి. అది బ్రహ్మచర్యమా లేకపోతే గృహస్థమా ఏదైనా కావచ్చు, వానప్రస్థమా ఏదైనా కావచ్చు. మీరు జీవించే స్థితిలోనే మీరున్న ప్రదేశంలోనే మీరున్న వాతావరణంలోనే ఉంటూ మనస్సును మాత్రం పరమాత్మ యొక్క చింతనలో నిరంతరం మునిగి తేరేలా చేసుకుంటే చాలు, మీరు ఆనందం పొందుతారు. ఎందుకంటే పుట్టుకతోనే యోగిగా జన్మించిన వాడు సుఖమహర్షి. అతడు వ్యాస భగవాన్ యొక్క కుమారుడు, కానీ పుట్టుకతోనే మహాయోగి. అతడు పొందిన ఆనందము ఒకటే. జనక మహారాజు నిరంతరము భోగాల్లో మునిగి తేలినవాడు. సీతమ్మ వారి తండ్రి జనక మహర్షి రాజర్షి, ఆయన భోగాల్లో మునిగి తేరినా జీవన్ముక్తుడే. సుఖమహర్షి యోగంలో మునిగి తేరినా జీవన్ముక్తుడే. నిరంతరము మంది మార్బలంతో కలిసి కూర్చున్న ధర్మరాజు జీవన్ముక్తుడే. అందరినీ వదిలిపెట్టేసి అడవుల్లో కూర్చొని అష్టాదశ పురాణాలు, వేదాలు, భాగవతము, భారతము, దేవి భాగవతం ఇలాంటివన్నీ రచించిన వ్యాస మహర్షి కూడా జీవన్ముక్తుడే. గమనించండి, యోగంలో ఉన్న శుకుడు, భోగంలో ఉన్న జనక మహర్షి. అన్ని బంధాలను పెట్టుకోవాలి. అన్ని బంధాలు ఎందుకంటున్నాను? రామచంద్రమూర్తి అడవికి వెళ్తే ఒంటరిగా వెళ్ళాడు, వెంట తోడుగా తమ్ముడు భార్య మాత్రం వచ్చారు. ధర్మరాజు అడవికి వెళ్తే ఒంటరిగా ఏం పోలే, 4 అంగరక్షకులు తమ్ముళ్ళు వచ్చారు, భార్య ఉంది, ఇంకొక 1000 మంది పరిజనం వచ్చారు. వాళ్ళందరికీ అన్నం పెట్టుకుంటూ మహర్షులు కూర్చొని ఇలాంటి సత్సంగాలు రోజు పొద్దున సాయంత్రం జరుపుకొని అవన్నీ చెప్తుంటే విని మళ్ళీ మధ్యలో నా అంత దురదృష్టవంతులు ఎవరు లేడు కదా, ఎంత కష్టపడుతున్నా నేను, అడవికి వచ్చినా ఇలాంటి కష్టాలు ఎవరికన్నా ఉంటాయా అంటే వాళ్ళు నవ్వి నువ్వు కాదు కష్టము అంటే ఒక నరమహారాజును రామచంద్రమూర్తిని చెప్పారు. ఇది కదా కష్టపడ, నీకేం కష్టం వచ్చింది? అక్షయ పాత్ర సూర్యుడు ఇచ్చాడు, ఏం కావాల్సిన షడ్రసోపేత భోజనం వస్తుంది, మహా అంటే రాజ్యం లేదు. సేవలు చేయని తమ్ముడు ఉన్నారు, పక్కన భార్య ఉంది, ఇంతమంది మహర్షులు ఉన్నారు, నీకు మంచి మాటలు చెప్తున్నారు, ప్రశాంతంగా ఉన్నావు, నీదేం కష్టం? ఇలా నిరంతరం బంధాలతో ఉన్న ధర్మరాజు కూడా జ్ఞానం పొందిన వాడే, జీవన్ముక్తుడే. లేదు వేదవ్యాస మహర్షి సాక్షాత్తు నారాయణ స్వరూపం, ఆయన ముక్తుడే. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావన్నది ముఖ్యం కాదు, ఎంతగా నీ హృదయం పరమాత్మతో తప్పించిపోతుంది, చింతిస్తుంది అన్నది ముఖ్యం. మరి అలా చెయ్యాలి అంటే తారక మార్గాలు, తారక మంత్రాలు 3 చెప్పారు. అది మనకు విన్నదే, చాలా సులభమైనది. దృఢభక్తుడు, దృఢమైన భక్తి కలిగి ఉన్నవారు ఈ 3టిని ఆచరిస్తే చాలు, ఇంకా మోక్షాన్ని పొందవచ్చు అంటూ భగవద్గీత కించిత దీత గంగా జలలవ కనికా పీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. క్రియతే తస్య యమేన న చర్చ. ఎవరైతే ఈ 3 పనులు చేస్తారో వానికి యమునితో చర్చించే విషయం ఉండదు. యమునితో ఏం మాట్లాడతామండి?
ఏదో మన బంధువు అయితే వచ్చి కూర్చోబెట్టి కాస్త కూల్ డ్రింక్ ఇచ్చి ఎండాకాలం కాబట్టి బాగున్నావా అంట. యమధర్మరాజు వస్తే ఏమి ఇస్తాం? ఇచ్చేదేమి ఉండదు, తీసుకుపోవడమే ఇంకా, అంతే కదా. కాబట్టి యమునితో చర్చించడము అంటే, యమునితో సమాగమము అంటే మృత్యువు. మృత్యువు ఉండదు. మృత్యువు ఉంటే ఏమవుతుంది అంటే మళ్ళీ జన్మిస్తాం, అది గమనించాలి. మృత్యువు ఉంది అంటే మళ్ళీ జన్మ వస్తుంది. మృత్యువే లేదు అంటే మృత్యుంజయుడు, మనం చెప్పుకుంటామే ఉరువార్గ బంధనాత్ మృత్యోర్మృత్యమామృతాత్ అంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని చెప్తాం. మృత్యువు లేదు అంటే మనం భగవంతుల్లో లీనమైపోతున్నాం, అదే ముక్తి, అదే మోక్షం. అది కావాలని కోరుకున్నాం. అది ఎప్పుడు వస్తుందంట? భగవద్గీత కించిత గీత, కొంచెమైనా భగవద్గీత శ్లోకాన్ని అధ్యయనం చేస్తే చాలు. అధ్యయనము అంటే చదవడం కాదు, వంట పట్టించుకోవటం. తేడా గమనించుకోవాలి. చదవడం వేరు. రోజు మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు, బజార్కి వెళ్ళినప్పుడు రోడ్ల మీద వాల్ పోస్టర్లు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు వాల్ పోస్టర్ల కంటే ఫ్లెక్సీలు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు సినిమా వాల్ పోస్టర్లు అతికించేవారు, చూసేవారు. ఇప్పుడు ఫ్లెక్సీలు అయినాయి కదా. ఎన్ని ఫ్లెక్సీలు చూసింటామో ఎంతమంది గుర్తున్నాయి? గుర్తు తెచ్చుకుంటే వస్తాయేమో కానీ అన్ని గుర్తుండవు. చూసింటాం, అలా చూస్తాం, వెళ్ళిపోతాం. అది కేవలం చూడటం. గమనించటము అంటే దాన్ని నిశ్చితంగా తెలుసుకోవటం. భగవద్గీతలోని ఏ కొద్ది శ్లోకం, ఒక్క శ్లోకమైన, ఒక అర శ్లోకమైన, ఒక పావు శ్లోకమైన అర్థంతో సహా అవగతం చేసుకుని ఆచరించగలిగితే గంగాజలవ కణికా పీత, గంగాజలాన్ని ఒక్క బిందువు అలా సేవించినా చాలు అంటారు. సేవించడమే సార్, కాశీకి ఇప్పుడే వెళ్తున్నాం, నెక్స్ట్ యాత్రకు ఒక క్యాండే పట్టుకొద్దాం, ఒక ట్యాంకర్ బుక్ చేసేద్దాం ఒకటేసారి. డోన్లో ఉన్న వాళ్ళందరికీ గంగాజలం ఇచ్చేద్దాం, ఒక ట్యాంక్ తీసుకొచ్చి మన ట్యాంకులో పోసేసి ట్యాప్లకు అందరికి ఇచ్చేద్దామంటే కాదండి. గంగాజలం అనేది జ్ఞానానికి ప్రతీక. జ్ఞాన బిందువును, గీతాసారాన్ని అర్థం చేసుకొని పవిత్రమైన గంగాజలం సేవిస్తున్నాము అంటే జ్ఞానాన్ని కూడా సేవిస్తున్నామని. ఆ పరమాత్మ జ్ఞానాన్ని ఎవరైతే గ్రహించి పరంధాముని ఎవరైతే అర్చిస్తారో సకృదపియేన మురారి సమర్చ, ఆ మురారిని, ఆ పరంధాముడైన కృష్ణ పరమాత్మను ఎవరైతే ఆరాధిస్తాడో, ఈ రెండూ తెలుసుకున్న తర్వాత ఆయన ఆరాధనకు వెళ్ళామంటే అర్థం ఏమంటే సమస్తము ఆయన ఆధీనంలో ఉందని గ్రహించి మనం సర్వస్య శరణాగతి చేయటం. అలా అవి రెండూ లేకుండా పోయి కూర్చున్నాం అనుకోండి, నీ దగ్గర కౌస్తుభ మణి ఉంది, అదొక్కటి మాకు ఇస్తే వెలిగిపోతా ఉంది, అది ఒక్కటి ఇస్తే నీకేం తక్కువ అవుతుంది? ఇలాంటి కోరికలతో వెళ్తాం తప్ప ఈ జ్ఞానంతో వెళ్తే, భగవద్గీత జ్ఞానంతోనూ ఈ గంగాజల సేవన జ్ఞానంతోనూ వెళ్తే, స్వామి నువ్వు పరంధామునివి, సర్వాంతర్యామివి, లోకమంతా నిండిపోయిన వానివి, ఇక నీవు తప్ప మాకు దిక్కు లేరు, నువ్వు మాకు మోక్షాన్ని ఇవ్వాలి అనేటువంటి స్థితికి చేరుకుంటాం. ఈ మూడు పనులు ఎవరు చేయగలుగుతారో వారందరూ కూడా మోక్షాన్ని పొందుతారు. యమునితో చర్చ ఉండదు. ఇంకా జనన మరణాల చట్రం, ఇది కూడా తెలిసిందే మీకు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా సారే పాహి మురారే. స్వామి కృష్ణ పరమాత్మ పాహి మురారే, ఓ కృష్ణ పరమాత్మ, మళ్ళీ మళ్ళీ జన్మించటం, మళ్ళీ మళ్ళీ మరణించటం, మళ్ళీ మళ్ళీ ఆ యొక్క తల్లి కడుపులోనే శయనించటం, 9 నెలల పాటు ఉండటం, ఈ తరించటానికి అత్యంత కష్టమైనది ఈ సంసారము, ఈ భవబంధం అనేది అసారమైనది, సారవిహీనమైనది, ఏమాత్రం ఇందులో కొంచెం కూడా విలువలేనిది. ఈ జనన మరణ చట్రం నుంచి నన్ను కాపాడటానికి నిన్ను నేను శరణు వేడుతున్నాను అంటూ ఆ భగవంతుని మనం ప్రార్థిస్తూ, కొంతమంది మనకు అవధూతలు అని పిలుస్తాం. బయట మనకు చూడడానికి పిచ్చి వాళ్ళ మాదిరి కనిపిస్తుంటారు, కానీ జీవన్ముక్తులు. అలా అని చెప్పి పిచ్చి వాళ్ళందరూ జీవన్ముక్తులు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మానవులందరూ ఒకే రకంగా కనిపించినప్పటికీ పురుషోత్తములు కొంతమంది ఎలా ఉంటారో, మన చుట్టూ కొంతమంది ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయి పిచ్చిగా ప్రవర్తించేవారు ఉంటారు. వారు కొంతమంది అవధూతలుగా ఉండి తమలో తాము రమించే స్థితిలో ఉంటారు. ఆ అవధూతల యొక్క లక్షణాన్ని ఒక శిష్యుడు యోగానందుడు అనేవాడు చెప్తున్నాడు. రత్యాచర్పట విరచిత కంతః పుణ్యా పుణ్య వివర్జిత పంతః యోగి యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్తవదేవః. కొంతమంది రత్యాచర్పట విరచిత కంతః, వీధులలో చిరిగిపోయిన ఆ రంధ్రాలు పడినటువంటి బొంతలనే దుస్తులుగా ధరించుకొని, పుణ్యాపుణ్య వివర్జిత పంతః, ఇది పుణ్యము ఇది పాపము అనేటువంటి ఆలోచన లేకుండా తమను ప్రవర్తించుకుంటూ, యోగి యోగ నియోజిత చిత్తః, నిరంతరము యోగంతో రమించేటువంటి హృదయాన్ని మాత్రమే కలిగి ఉండి చిన్నపిల్లల మాదిరిగా పిచ్చి వాళ్ళ మాదిరిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అన్నారు. వాళ్ళు అవధూతలు.
అవధూత అనే దానికి మన డోన్లో ఉన్నటువంటి మాలిక్ బాబా అనే పేరుతో పిలుచుకున్నా, రామావధూత అని పిలుచుకున్నా, ఇంకో పేరుతో పిలుచుకున్నా, అవధూతలు కొంతమంది మాత్రమే జీవన్ముక్తులు. వాళ్ళు చూడటానికి ఈ లోకంలో జీవిస్తూనే ఉంటారు తప్ప ఈ లోకంతో సంబంధం లేకుండా ఉంటారు. వారికి పుణ్యపాపాల విధి విధానాలు వర్తించవు, అతీతంగా ఉంటారు, గుణాతీతులుగా ఉంటారు. అలాంటి వారిని గమనించుకుంటూ మనం అలా జీవించలేకపోవచ్చు, కానీ ఆ లక్షణాన్ని మన మనస్సుకు ఎందుకు ఇవ్వకూడదు? ఇది ఆలోచించాలి. మనం శారీరకంగా పిచ్చి వాళ్ళ మాదిరిలో ఉండలేకపోవచ్చు, కానీ ఆ స్థితిని, ఆ అతీంద్రియ స్థితిని ఎందుకు దూరుకోకూడదు? మనకు ఈ యొక్క సంసారంతో, ఈ యొక్క భవబంధాలతో సంబంధం లేకుండా ఉండే స్థితికి మనం చేరుకోవాలనే దాన్ని చెప్తున్నారు. ఇంకా ఇంతకుముందు చెప్పుకున్నది, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరు అనేటువంటి ఆలోచన నిరంతరం చేయమంటూ ఈ ప్రపంచమంతా కళ, ఒక స్వప్నం, ఇది గ్రహించుకో అంటూ ఒక శిష్యుడు కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కోమే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. ఈ విశ్వాన్నంతా వదిలిపెట్టు, స్వప్న విచారం, కలలో జరుగుతున్నట్లుగా భావించు. ఈ సంసారమంతా కూడా అసారమైనది, ఇది సారవంతము కాదు. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, మా అమ్మెవరు, మా నాన్నెవరు, ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి, ఇవన్నీ తాత్కాలికమైన బంధాలు అలా అని చెప్పి అందరినీ విస్మరించమని ఎక్కడా చెప్పడం లేదు. వాటి కోసమే, ఆ బంధాల కోసమే ప్రాకులాడకుండా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు తప్ప అది పూసుకోవద్దు అన్నాడు. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇటువైపు కాదు ఇటువైపు చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకు ఫ్రీ బస్సు ఇచ్చారు, ఫ్రీ శక్తి. బస్సుకి వెళ్ళాం, ఇక టికెట్ కొట్టడండి. మనకు కండక్టర్ మన బంధువే, మన చిన్నాన్ననో మామనో ఎవరో. నువ్వు బస్సులో కూర్చున్నావు, ఇప్పుడు నీకు ఫ్రీ టికెట్ ఇస్తాడా, డబ్బులు తీసుకుంటాడా? ఎంతో ప్రేమ ఉంటే వదిలే నేను కడతా అనే వాళ్ళు ఉండరు. కానీ ఎంత వాడైనా కండక్టర్ ఏం చేస్తా అంటే, బస్సులో ఉన్నంత వరకు నువ్వు మామూలు ప్రయాణికునివే, నీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిందే, టికెట్ ఇవ్వవలసిందే. బస్సు దిగినాక కావాల్సిందే స్టార్ హోటల్కి భోజనం పెట్టచ్చు, బంధువు కదా లేక మిత్రుడు కదా అని చెప్పి నీకు ఎన్నైనా కొనివ్వచ్చు, ఏమైనా సేవలు చేయొచ్చు. కానీ బస్సులో ఉన్నంత వరకు వద్దులే, నువ్వు మా మామయ్య కదా, నీకు టికెట్ అవసరం లే అంటే ఆయన ఉద్యోగం పోతాడు. అవునా? అలా నీవు ఆ బంధాలను అంతవరకే గౌరవించు. బస్ కండక్టర్ ఏ విధంగా బస్సులో ఉన్నప్పుడు తనకు తెలిసిన వాళ్ళు వచ్చినా, బంధువులు వచ్చినా టికెట్ కొట్టక తప్పని స్థితిలో ఎలా తాను తన ఉద్యోగ నిర్వహణ చేస్తాడో, ఈ భూలోకంలో ఉన్నప్పుడు వీరు నా తండ్రి, వీరు నా తల్లి, వీరు నా పిల్లలు, వీరు నా బంధువులు, ఈ బంధాలు ఎంతవరకు నేను గౌరవించాలో, ఎంతవరకు పాటించాలో అంతవరకు మాత్రమే పాటిస్తూ, ఇదే పరమార్థం కాదు, ఈ బంధాల కోసమే జీవించటం మాత్రమే పరమార్థం కాదు, అతనితో బంధం ఏర్పరచుకోవటం అనేది పరమార్థము అని తెలుసుకొని జీవించగలిగితే వాడు మోక్షం పొందగలుగుతాడు. ఆ ఆలోచన చేస్తూ ఈ ప్రపంచమంతా ఒక కళ అనేటువంటి జ్ఞానాన్ని పొందు అన్నాడు. ఇక చివరిలో ఒక్క శ్లోకం చెప్పేసుకొని, త్వయిమయి సర్వత్ర ఏకో విష్ణుః వ్యక్తం కుష్యసి మయ్య సహిష్ణుః. త్వయిమయి సర్వత్ర ఏకో విష్ణుః వ్యక్తం కుష్యసి మయ్య సహిష్ణుః. భవ సమచిత్త సర్వత్రత్వం వాంఛాస్య చిరాగ్ యది విష్ణుత్వం. ఈ శ్లోకం ఎందుకు చివరిలో చెప్తున్నానంటే, దీని వివరణ రేపు ఎక్కువిద్దామనే ఉద్దేశంతో. సమచిత్తము, సమభావన అనేది మనస్సులో కలిగి ఉండు. ఎక్కడెక్కడ అంటే, త్వయి మయి సర్వత్ర ఏకో విష్ణుః, నాలోను ఎదుటి వాళ్ళలోనూ అంటే నీలోనూ ఉండేది విష్ణు యొక్క స్వరూపమే, విష్ణువు యొక్క అంశనే, పరమాత్మని యొక్క అంశనే అనేటువంటి భావనను మాత్రమే కలిగి ఉండు. అది తెలియకుండా వ్యర్థం కుష్యసి మయ్యి సహిష్ణు, అది తెలియకుండా అనవసరంగా సహనం కోల్పోయి వీరిపైన వాళ్ళపైన రుసరుసలాడుతూ కోపాన్ని తెచ్చుకోవడం అనేది మంచిది కాదు. అందరిలో కూడా ఉన్నది పరంధాముడే అన్నటువంటి భావాన్ని తెచ్చుకొని ఎవరితో కూడా అనవసరంగా అసహనంగా కోపానికి, అసూయలకు, స్పర్ధలకు లోను కాకుండా సమభావాన్ని పొందితే మాత్రమే విష్ణువును నువ్వు త్వరగా చేరుకుంటావు. సమభావాన్ని కలిగి ఉండటం అనేది మళ్ళీ భగవద్గీత ఆయన్నే చెప్తాడు, పండిత సమదర్శిన అంటూ చెప్తాడు. సో రేపటి రోజున మరింత వివరణతో ఈరోజు 24వ శ్లోకం పూర్తయింది. 25 నుంచి 33వ శ్లోకం వరకు కొన్ని శిష్యుల యొక్క శ్లోకాలతోనూ ఇంకా గురువు గారు ఆ శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి ఆశీర్వచనంతోనూ మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. సమభావనను రేపు నేర్చుకుందాం. ఈ అంశాలన్నీ ఈరోజు పలికించినటువంటి ఆ పరంధామునికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.